హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్. భయ ఎగ్జాక్ట్గా మదనపల్లి దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చినాము సిటిఎం రోడ్ వైపు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ప్రకృతి వనం అనే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ లోపల ప్రకృతి వనం అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. యాక్చువల్గా మనకు బయట దొరకనిది ఇక్కడ ఒకటి దొరుకుతుంది. ఏంటా అనుకుంటున్నారా? స్వచ్ఛమైన గాలి. ఇప్పుడు మనకు సిటీలో కానీ టౌన్లో కానీ ఏమైందంటే మొత్తం పొల్యూషన్ అనేది ఏర్పడింది. వాటర్ పొల్యూషన్ కావచ్చు, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, 2 వీలరు 4 వీలరు ఇంకా హెవీ వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ అయిపోయినాయి. సో మనం స్వచ్ఛంగా గాలి పీల్చుకునేది అయితే చాలా తక్కువ అయిపోయింది. మొత్తం పొల్యూటెడ్ ఎయిర్ అంతా పొల్యూషన్ అయిపోయింది. సో ఇక్కడ మనకు ఒక ఇల్లు కూడా ఉండదు అనమాట. లోపల అంతా ప్యూర్ ఎయిర్, మొత్తం ప్యూర్ గ్రీనరీ. అండ్ అనదర్ వన్ థింగ్ ఏంటంటే లోపల ఒక స్టోర్ ఉంది. ఆ స్టోర్ లో కొన్ని వస్తువులు అయితే దొరుకుతాయి, అన్ని ఆర్గానిక్ అనమాట. సో మనకు ఇక్కడ ఈ ప్రకృతి వనంకి బాస్ ప్రసాద్ గారు, ఈయన చాలా ఫేమస్. ఇంతకుముందు ఛానల్స్ లో కూడా చాలా సార్లు చూసే ఉంటారు. మనం కుదిరితే ఆ సార్తో కూడా ఒక 2 విషయాలు మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం, ఓకేనా? ఇప్పుడు మనం ఈ ప్రకృతి వనం లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకే, లెట్స్ గో. నేను యాక్చువల్గా ప్రకృతి వనంలో 2011 నుంచి రూఫ్ టాప్ లో పడి రెయిన్ వాటర్ కలెక్ట్ చేసి దాన్ని సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు పంపించి కిందంతా తొట్టుంది. నేను స్టాక్ చేసి ఎన్నెన్నెలు వాడతాం. ఇప్పుడు సన్లైట్ పడదో అప్పుడు పాచి పట్టవు, పురుగులు పట్టవు, ఏమి కావు. సో ఆ నీళ్లు అందరూ చేసుకోలేరు కాబట్టి చాలా మంది అడుగుతారు, మాకు కూడా కావాలా ఆల్కలైన్ వాటర్ అంటా ఉంటే ఈ ఫిల్టర్ చేసినాము. దీని SS316L అంటారు. అంటే మన సర్జికల్ గ్రేడ్ ఎమకలు ఇరిగిపోతే మనకు లోపల వేస్తారు. ఆ క్వాలిటీ స్టీల్. ఎక్కడా వెల్డింగ్ లేదు, పైన వెల్డింగ్ లేదు, కింద వెల్డింగ్ లేదు. ఈ కొత్త మోడల్ ఈ మధ్యలో మాత్రం ఒకే వెల్డింగ్ ఉంటుంది. దీంట్లో మీరు ఇక్కడ చూసినట్లు ఈ కింద ఉండేది సున్నపురాళ్ళు, మళ్ళీ ఇటుకలు, ఇసుక, కర్రబొగ్గులు, ఇవన్నీ వేసిండేవి దాంట్లో పెడతాం. సో దీంట్లో మనం వాడే ఆరో నీళ్లు, ఈ నీళ్లు వేస్తే కింద మనకు ఆల్కలైన్ వాటర్ వస్తాయి. సో మన వాడే ఆల్కలైన్ ఉంటుంది కాబట్టి ఆల్కలైన్ వాటర్ తాగితే ఎమకలు, కీళ్ళ నొప్పులు, కాల్షియం డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. అసిడిటీలు పోతాయి, అది పోతాయి. అందుకని ఈ ఫిల్టర్ చేసినాను ఇప్పుడు ప్రకృతి వనంలో. సో ప్రకృతి వనంలో రూఫ్ టాప్ రెయిన్ వాటర్ ని కలెక్ట్ చేసి ఎప్పటి నుంచో తాగుతాడు, 2011 నుంచి. ముందు స్టెయిన్లెస్ స్టీల్ SS304 ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసి వాల్వులు పెట్టేసి దీంట్లో జిగ్జాగ్ గా కర్రబొగ్గులు, సున్నపురాళ్ళు, ఇటుక, ఇసుక, మళ్ళా సున్నపురాళ్ళు ఇవి వేసి ఇక్కడ నుంచి ఎంటర్ అయితే జిగ్జాగ్ నదిలాగా ప్రవహించి నీళ్లు పోయి పైన పడిండే ప్యూర్ వాటర్. దానికి మినరల్స్ ఉండవు. సో మినరల్స్ దీంట్లో తీసుకొని పోయి స్టాక్ ఉంటాయి. ఆ బిల్డింగ్ కింద పెద్ద తొట్టుంది, 1 lakh లీటర్స్. ఆ బిల్డింగ్ కింద ఉంది, లోపలంతా తొట్టుంది. సో అక్కడ స్టాక్ చేస్తాం 1 lakh లీటర్స్. సో ఆ నీళ్ళని మా సోపులకు, షాంపూలకు తాగేదానికి ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు. ఇప్పుడు సన్లైట్ పడదు, మాన్యువల్ కూడా క్లోజ్ చేస్తాం. ఇప్పుడు సూర్యరశ్మి పడదు, అప్పుడు పురుగులు పట్టవు, చెడిపోవు, ఆల్గే, ఫంగస్, గింగస్, పాచి ఏం పట్టకుండా ఉంటాయి. సో ఇది ప్రాసెస్. ఎవరన్నా ఓన్గా హౌస్ చేసుకోవాలి, ఫ్రీగా మేము చెప్తాము. ఇటుకు వచ్చి అన్ని చూసుకొని పోవచ్చు. ఇది చేసుకుంటే మీరు మీ నెక్స్ట్ జనరేషన్ కి మంచి వాటర్ ని లైఫ్ లాంగ్ ఇవ్వచ్చు. 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే సార్ ఇది 50 నుంచి 60 వేలు వస్తుంది. ఇంకా 10,000 ఇచ్చోట్లో ఏ సైజు ఉంటే ఆ కొలతలు పెట్టుకోవచ్చు. మనకు మినరలైజేషన్ ట్యాంకు 3 అడుగులకి ఒక 8 అడుగులు 10 అడుగులు ఉంటే మధ్యలో 5 కంపార్ట్మెంట్ చేసుకొని జిగ్జాగ్ గా పైనుంచి వచ్చి కింద నుంచి పోయి మళ్ళీ పైనుంచి వచ్చి కింద నుంచి పోయి ఆపోజిట్ గా పోతా ఉంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మీకు కాల్షియము, మెగ్నీషియము, ఇటుకల నుంచి కొన్ని మినరల్స్, ఇసుకలో స్ట్రక్చర్ వాటర్ కావడము, చెడ్డ బ్యాక్టీరియాను బొగ్గులు పెట్టడం ఇవన్నీ జరుగుతాయి. సో ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటే మీ పిల్లలకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే. చాలా మంది అమ్మ 50,000 సార్ అంటారు. అమ్మ ఒక గాజు అమ్మేసినా 50,000 వస్తుంది. అమ్మేసి అది చేయండి. 4 గాజులు 3 గాజులు వేసుకోండి. ఎవరు ఆన్సరు అని చెప్తా. సర్కాస్టిక్ గా ఉండి అది ఫ్యాక్ట్. మీరు తాగుతా ఉంటే 6 నీళ్లు బ్యాన్ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. మీరు తాగే మినరల్ వాటర్ అనే మినరల్సే లేవు, దాన్ని మినరల్ వాటర్ అంటాము. ఇవన్నీ అర్థం చేసుకొని దాని నుంచి బయటపడేదానికి మీ పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అది. మీ రూఫ్ టాప్ వాటర్ ఇప్పుడు కూడా రాయలసీమలో కూడా 60 లీటర్లు
600 mm రెయిన్ఫాల్ ఉంది. అంటే ఒక స్క్వేర్ ఫీట్కి 60 లీటర్ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఒక గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు 20 అడుగులకి 20 అడుగులు అనుకుంటే 40 అడుగులు ఇంటూ 60 అంటే 24,000 లీటర్ల పైనుంచి వస్తూ ఉన్నాయి. 24 లీటర్కి ఇప్పుడు రోజుకి 20 లీటర్లు మీరు కుకింగ్ అండ్ డ్రింకింగ్కి అంటే 1200 రోజులకి మీకు పైన వస్తూ ఉన్నాయి. సగం రోజులు వదిలిపెట్టేసి 600 రోజులు అంటే 2 ఏళ్లకి నీళ్లు సగం నీళ్లు పట్టుకునే తాగేదానికి వస్తూ ఉండేవి. ఇవన్నీ డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలి గారు చెప్పినారని కెంట్ అనేసి దాంట్లో నీళ్లు పంపించి సగం నీళ్లు వేస్ట్ చేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి ప్లాస్టిక్ మెమరీలో ప్రెషర్గా పంపించి ప్లాస్టిక్ నానో పార్టికల్స్ కలిగిన నీళ్లు తాగి దాని మినరల్ వాటర్ అంటాం. బుద్ధిజీవులందరూ దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు మీ బర్త్డే గిఫ్ట్ నిలిపేసైనా మీ ఇంటికి పక్కనో కిందనో ఎట్లా వీలైతే అట్లా చేసుకోండి. ప్రకృతి వనము రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంటే యూట్యూబ్ చాలా కూడా చూడండి, చేయండి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే కూడా చేస్తాం. థ్యాంక్ యూ. నా పనే థింగ్స్ సింప్లిఫై చేసేది. సో ఎప్పుడైతే ఒకసారి తింటే యోగి అన్నారు, ఒకసారి రైట్ ఫుడ్ తినమని. నువ్వు 2 minutes నూడిల్స్ ఒకసారి తినేసి అది కాదు. అంటే నువ్వు తింటే ఒకసారి నీకు సాయంత్రం వరకు ఫుడ్ మీద మైండ్ పోకుండా నీ బాడీలో 5 నుంచి 6 లీటర్ల బ్లడ్ ఉంటుంది. సో నీకు 5 నుంచి 6 గ్రాముల గ్లూకోజ్ బ్లడ్లో ఉండింది అనుకో, పర్ఫెక్ట్గా బర్న్ అయితే అది ఎనర్జీ వస్తే అట్లా ఉంటుంది. 250 గ్రాముల గ్లూకోజ్ ఉంటే మనం తినే ఇడ్లీలు, దోశలు, ఐస్ క్రీములు, ఫ్రూట్ సాలడ్లు అవన్నీ అన్ని గ్రాములు గ్లూకోజ్ వచ్చేస్తూ ఉంది మనకు, ముఖ్యంగా వైట్ రైస్. సో దానివల్ల ఏమైతా ఉంది, ఆ 250 గ్రాముల గ్లూకోజ్ ఏమి చేయాలో తెలియక గ్లైకోజన్గా మార్చి లివర్లో మజిల్స్లో ఎత్తిపెట్టుకొని మళ్ళీ వాడుకుందాము అనుకుంటుంది. తినకపోతే ఎప్పుడన్నా ఫుడ్ దొరకపోతే అది అయ్యే లోపల మళ్ళీ తింటివి. సో దాన్ని చూసి దాన్ని ఫ్యాట్గా మార్చి పొట్టలో గిట్టలో దొడలో అంతా ఎత్తిపెట్టేసి నా వల్ల కాదరా స్వామిని బ్లడ్లో తోయేసి ఇంకా సావు అంటే అప్పుడు షుగర్ పేషెంట్ అంటారు. అప్పుడు వాకింగ్కి వస్తాడు గ్రౌండ్కి. ఏమావా షుగర్ రా అంటాడంటే వాకింగ్ వెళ్ళి షుగర్ రావాలా? అబ్సర్డ్. మనిషి ఆహారం కోసం పని చేసుకునే రోజులు హాయిగా ఉన్నాడు. ఆహారం కోసం పని చేశాడు. ఇది వ్యవసాయం కానీ అడవిలోకి పోయి వేటాడిని హంటర్ గ్యాదరర్స్ కాబట్టి అన్ని తీసుకునే 2 రోజులు బాగుండాడు. ఇప్పుడు వ్యవసాయము నిలిపేసి వ్యవసాయాన్ని చిన్నచూపు చూసి ఎప్పుడు రెడీమేడ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ పోయినాడో సమస్యలు అనేవి వచ్చినాయి. సో రూట్ కాజు, అన్ని జబ్బులకు రూట్ కాజు గాలి, నీళ్లు, ఆహారం. ఫస్ట్ గాలి ఇంపార్టెంట్, చాలా మందిగా తెలీదు. అవన్నీ ఆ గాలి మీటర్ ఎత్తుకోండి రా, అది ఎయిర్ క్వాలిటీ చెక్ AQI మీటర్. సో గాలి ఎంత ఇంపార్టెంట్ అంటే 1 గంటకు 1000 సార్లు గాలి పీల్చుకుంటాం మనం. 1 గంటకి 1000 సార్లు, 1 గంటకి 22,000 టైమ్స్ గాలి పీల్చుకుంటాం. సో గాలి చాలా ఇంపార్టెంట్. సిటీల్లో మాకు ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉన్నాయి. మాకు లివర్ పోయింది, మాకు వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ గాలి. ఎందుకో భోజనం తినేది రోజుకు 2 సార్లు 3 సార్లే, నీళ్లు 4 సార్లు తాగుతావు, గాలి 22,000 సార్లు పీల్చుకుంటావు. సో పొద్దునంతా మీరు ట్రాఫిక్లో మదనపల్లి ఎట్లుందబ్బా ట్రాఫిక్ నిన్న భయంకరంగా ఉంది. అసలు ఇట్లే ఊడిపోయినాయి బండ్లన్నీ. నిన్న ఏదో ట్రాఫిక్ జామ్ అయింది. పొగ అర్థమైందా? పొద్దునంతా పొగ పీల్చుకొని దాంట్లో నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, వెల్డింగ్లు, పెయింట్ షాపులు, మీకు అందరికీ ఎక్స్పోజర్ అయింది కానీ గుర్తించే స్టేజ్లో లేరు. పిలుచుకొని రాత్రి వచ్చి కిటికీలన్నీ వేసుకొని దోమలకి ఆల్అౌట్ పెడతాం. ఎంత డేంజరు! ఆల్అౌట్ అంటే అందరూ పోతామని పేరు కూడా అని పెట్టాడు. ఆల్అౌట్ ఎట్లా పెట్టుకుంటారా నాయన? దోమలకి ఎంత డేంజరు! దోమలు కట్టుకోండి, కిటికీలన్నీ తీసేయండి. ఎంత చలిగా ఉంటే రగ్గు కప్పుకోండి. చూడండి ఆ డిఫరెన్స్. మీరు ఎవడన్నా పల్లులు పోతారు, ఫంక్షన్ ఎప్పుడన్నా ఫెస్టివల్స్కి పోతారు కదా, అడిపోయి ఇంట్లో నిద్రపోతారు కదా ఫ్రెష్గా, డాబా మీద పడుకొని, రూములు ఉండవు కదా, 1కి మెలక వస్తుంది మీకు. 1కి చలిస్తుంది, ఫ్రెష్గా ఉంటారు, నక్షత్రాలు పడతారు. అరే ఫ్రెష్గా ఉంది అనిపిస్తుంది. అంటే మీకు హిప్పో క్యాంపస్ కావాల్సిన ఆక్సిజన్ అంతా 2-3 అవర్స్లో వచ్చేసింది, 4 అవర్స్లో. అందుకని అదే మీరు కిటికీలన్నీ వేసి అని మందులు మత్స్యలు పెట్టుకొని రగ్గు కప్పుకొని ఏసీ ఫ్యాన్ పెట్టి ఏమిరా మీకు తిక్కబట్టిద్దా? ఏసీ వేసి రగ్గు కప్పుతుంది వల్ల ఇట్లా చేసి వాళ్ళు లేస్తాను 8 అవర్స్ లెక్క పెట్టుకొని నిద్రపోయినా కానీ మళ్ళీ రోజంతా ఇస్తూ ఉండరు, ఎనర్జీ లేదు. నేను పొద్దున అంబలి తాగిన 4 గ్లాసులు అంబలి, రాగి ముద్ద, నేను మిగిలిపోయిన రాగి ముద్ద నీళ్ళు పోసి పొద్దున్న 5 గంటలు నేనే పిసికి దాన్ని మజ్జిగ కలుపుకొని ఆటోమేటిక్ ఫర్మెంటేషన్ అనేది మంచి బ్యాక్టీరియా వచ్చింటుంది దాంట్లోకి. అదే అమ్మలే అట్లా అంబలి ఏమక్కడ నీళ్లు పోసి పెట్టి పొద్దున పిసుకొని తాగండి. దాంట్లోకి నేను కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పి
కొంచెము అల్లము, కొంచెం మిర్చి 2 కట్ చేసి బాగా నూరేసి కలిపేసిన సూపర్గా 8 గ్లాస్ తాగిన. నో బ్రేక్ఫాస్ట్ పొద్దున్న నుంచి, ఓన్లీ అంబలే, నీళ్ళు కూడా ఒకసారి తాగిన. సూపర్గా ఉంది. ఇప్పుడు వరకు చూడు. అట్లా ఎప్పుడైతే ఒకసారి రైట్ ఫుడ్ తిన్నామో సాయంత్రం వరకు నీకు ఫుడ్ మీద మనసు పోలేదో అది సూపర్ ఫుడ్. మీరే చూసుకోండి. ఏంటంటే ఇడ్లీలు మెత్తగా ఉంటాయి, దోశలు మెత్తగా పోతాయి లోపలికి, మళ్ళీ గంటకు ఆకలేస్తుంది. అంటే దరిద్రం, సరైన ఫుడ్ కాదు. అదే దోశలు ఇడ్లీలు మీరు కొర్రలతో, సామలతో, ఆరికలతో, ఉదలతో, అడ్డుకొరలతో, జొన్న రొట్టెలు, రాగి ముద్ద, సద్ద రొట్టెలు తినండి, బాగా తినండి, ఫుల్గా తినండి. యు సీ ద డిఫరెన్స్. ఒక్క రోజులో తెలుస్తుంది. ఎక్కువ అంటే టైం. ఇప్పుడు మీకు మైండ్ కూడా ఏమైంటుందంటే 15 minutes టైం, 8 వెళ్ళిపోవాలి 7 o'clock అని 7:45 చూసి ఇంట్లో ఫైటింగ్ ఉంటుంది. తినకూడదు అట్లా ఉండదు. ఆటో వచ్చేసి దూరం నోట్లో నీళ్ళు కుక్కు అట్లుంటుంది. అట్లా తినేది పిల్లలకి. 8 o'clockకి ఆటో వస్తుందంటే 7 o'clock 1 hour టైం ఉంది, హ్యాపీ కూర్చొని తిను అని చెప్పి వేడి వేసి వాడికి ఆనియన్ చట్నీ, కొబ్బరి చట్నీ అవి వేసి, ఆ పొడి వేసి, నెయ్యి వేసి ఇంకోటి ఎక్కువ తినరా అని చెప్పేస్తే వాడికి అద్భుతాలు జరుగుతాయి. అది కూడా మీరు అరికలు, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే మీకు దాంట్లో ఉండి 8 to 12% ఫైబర్ చిన్నగా అరుగుతుంది. కాబట్టి లాంగ్ అవర్స్ వాళ్ళకి ఆకలి ఉండదు. పిల్లలకి ఓకే, మధ్యాహ్నం కూడా తినేదే. 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి అందరికీ 2 meals సూపర్. ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, ఎంజాయ్ చేయొచ్చు. వేరే ఎందుకు దొరకదు మనలాగా. 3 సార్లు తింటే రోగి, 4 సార్లు తింటే కన్నడలో ఎత్తుకోండి హోగి అని వెనకత అయిపోయింది అర్థం. 8 సార్లు తింటా ఉంటాను. ఎందుకంటే డాక్టర్ చెప్పిన 2 hours తాగల. నీకు ఇష్టము, ఎవరో డాక్టర్ చెప్పింటాడు. బట్ నా ఎక్స్పీరియన్స్, అసిడిటీ పేషెంట్ నేను, 30 ఏళ్ళు అసిడిటీతో బాధపడినోండి. 36 hours నో ఫుడ్. ఈరోజు సాయంత్రం నిలిపేస్తే రేపంతాలే ఏకాదశి అయితే ఎల్లుండి పొద్దున్న తింటా. ఓ రోజు ఎల్లుండి కూడా తింటా, అవతల తింటా. ఓన్లీ వాటర్ తాగినా, అది కూడా దప్పైతే తాగిన. ఆ నీళ్ళతో పెద్ద ఫార్స్ 4 లీటర్లు 5 లీటర్లు తాగాలి. మదనపల్లిలో ఉంటే, వగల పడతా ఉంటే, చలిగా ఉంటే, ఇంట్లో ఉంటే చెమటే పట్టదు. సో టాక్సిన్స్ అన్ని లోపలంతా నీళ్లు ఉండే నీళ్లు 1 గ్లాసు 2 గ్లాసులు తాగితే యూరిన్ అదే వస్తూ ఉంటుంది, బాడీ క్లీన్ చేసుకుంటా. అట్లాంటిది 5 లీటర్లు తాగాలని ఎవరో చెప్పినారని మదనపల్లిలో కూడా 5 లీటర్ రాత్రి 8 గంటలకు 9 గంటలకు లీటర్లు తాగేసి సార్ నిద్రే పట్టలేదు సార్, రాత్రి అంతా ఊటికి పోతాడు. అరే ఊటికి తాగితే ఊటికి పోకుండా ఏమవుతుంది? కామన్ సెన్స్, లాజిక్ లేకుండా ఏందిరా ఆయన. నువ్వు కడపకు పోయినావు అనుకో, విజయవాడ పోయినావు అనుకో, ఎండలో ఉండావు అనుకో, పని చేసినావు అనుకో, కష్టపడినావు అనుకో, పరిగెత్తినావు అనుకో, రాళ్ళు కొట్టావు అనుకో, చెమట కారిందనుకో, నువ్వు తాగాల నీళ్లు. ఫస్ట్ సిమ్టమ్ ఏమి? నీకు దప్పవుతుంది, ఫీలింగ్ వస్తుంది. అప్పుడు కూడా తాగల. నీకు నోరు పెడతకట్టకపోతుంది, అప్పుడు కూడా తాగల. అప్పుడు యూరిన్ ఎల్లో వస్తుంది, అప్పుడు కూడా పోస్ట్పోన్ చేసినావు, మంట పుడుతుంది, యూరినేషన్. అట్లే చేస్తే 6 నెలలకు, సంవత్సరంకు, 2 ఏళ్లకు కిడ్నీలో రాళ్ళు వస్తాయి, డైమండ్స్. అప్పుడు వేసి డాక్టర్కి, సార్ గెట్ మీ మై డైమండ్ బ్యాక్ అంటే 1 లక్ష రూపాయలు తీసి డైమండ్. ఓ మంది ఆ డైమండ్ ఏందిరా నాయన. లాజిక్, కామన్ సెన్స్ లేకపోతే అన్ని జబ్బులు వస్తాయి. లాజిక్, కామన్ సెన్స్ అన్ని జబ్బులకు ఒకటే సొల్యూషన్: మంచి గాలి, మంచి నీళ్లు, మంచి ఆహారం. ఏదైతే నేచర్లో ఆల్రెడీ ఉన్నాయో అవి ఏం వాడినా సేంద్రియమే. దాని నుంచి సపరేట్ చేసి కెమికల్ ఫార్మ్లో చేసేదంతా కెమికల్ ఫార్మ్. అంటే గొర్రెల మందలు పెట్టు, నువ్వు జరుము జీలగయ్యి, పిల్లి పెసరయ్యి, పశువులు ఎరువయ్యి, ఒంటెలు ఎరువయ్యి, పందులు ఎరువయ్యి, ఎనీథింగ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే మట్టిలో కలిసిపోతుందో అవన్నీ ఆర్గానిక్ ఫార్మింగ్. అది నేచురల్ ఫార్మింగ్ అని ఏమన్నా ఎంట్రికలు ఎనీథింగ్. మనిషిని ఎత్తపోయి, చచ్చిపోయిన కుక్కల్ని ఎత్తపోయి, ఏమైనా అన్ని ఎత్తపోయి భూమిలో వేసి దాని చెట్టు ఆటండి 2 years దాని న్యూట్రిషన్ అవసరం. ఒక రైతు అదే చేసేవాడు, కుక్క దగ్గర సూపర్గా వస్తుంది చెట్టు ఆట. సో న్యూట్రిషన్ మనం కూడా చచ్చిపోతే భూమిలోనే కదా ఉండేది, భూమి పోతాం, మనమంతా భూమిలో కలిసిపోతాం. సో సేంద్రియ పద్ధతిలో చేసే వాటికి డీకంపోజ్ అయ్యే నేచర్ ఉంటుంది, అది కెమికల్స్లో ఉండదు. సో ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు ఈ మిరిండానో ఏదేదో తాతారు, ఆరెంజో, లిమ్కాన్ ఏదో తాతారు కదా, వాడు దాంట్లో ఏం రాయింటాడు? కంటైన్స్ నో ఫ్రూట్ జ్యూస్ ఆర్ ఫ్రూట్ పల్ప్ అని రాసింటాడు. అంటే దీంట్లో ఏమి ఫ్రూట్ లేదురా, సింథటిక్గా అని రాడు, వాడే చెప్తాడు. దాన్ని మనం ఏమనుకుంటామో, భలే భలే టేస్టీగా ఉంది కానీ తాగుతాం, వాడే చెప్తాడు దాంట్లో లేదని. ఇంకా ఒక స్టెప్ ఎక్కువ వేసి ఒక కంపెనీ వాడు ఏమంటాడంటే, మాజా ఉండగా మ్యాంగో ఎందుకు అంటాడు. ఒరే చెత్తనాయాలా, మ్యాంగో సీజన్లో మ్యాంగో తినండి, మంచిగా ఆర్గానిక్వి కార్బైడ్ పెట్టకుండా ఆ మార్కెట్ తినండి. మ్యాంగో లేనప్పుడు మా మ్యాంగో బాగుంటుంది చెప్తే దానికి అర్థం ఉంది. మీరు ప్యాకెట్ ఫుడ్ దాన్ని ప్రిజర్వేటివ్ వేయకుండానే ఇది వేయకుండానే ఎట్లా మాట్లాడతారు? అందుకని నేను పిల్లలకి చెప్పేది ఏమంటే, మీరు ఎప్పుడు చూస్తారా నాయన టీవీ అంటే, పీక్ అవర్
ఈవినింగ్ 6కి అంటారు. ఎందుకంటే అప్పుడు అందరూ వచ్చి కూర్చుంటారు. అప్పుడు అడ్వర్టైజ్మెంట్లు వేసి అప్పుడు సెకండ్కి ఇంత అని ఉంటుంది డబ్బులు అడేసి అప్పుడు వస్తాయి అన్నీ ఇద్దాకు ఉల్లాసంగా ఉత్సాహంగా వాడుకుంటుంది సినిమా యాక్టర్కి. వాడి 2 కోట్లు ఇస్తారు, మన ఊపిరి పోతుంది. బయటకు వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ నింపిన ఆ లిక్విడ్ని మీరు తాగితే ఉల్లాసం ఎట్లా వస్తుంది? అందుకే ఉల్లాసం లేదు పిల్లలకి. జనగణమనాన్ని పాడతానే 10 మంది పడిపోయింటారు, జేహే అంటే సగం మంది పడిపోయింటారు. ఎండ కూర్చోబెట్టారు తెలుసా పిల్లల్ని. ఇప్పుడు ఎండకు కూర్చోలేరు. లేదు సార్ వాళ్ళు పడిపోతారు, మళ్ళీ పేరెంట్స్ మమ్మల్ని చెప్తారు సార్. అరే అసలు ఎండకు పోకపోతే D3 రాదురా నీకు. ప్రతి జంతువు ప్రతి మనిషి ఎండకు పోయే పని చేసినాడు. మీకు ఎండ D3 రాదంటే మళ్ళీ D3 తక్కువ ఉంది డాక్టర్లు ఎండకు పోవాలంటే అప్పుడు సన్ స్క్రీన్ పూసుకొని పోతాడు. ఇంక ఎండ పడాలంటే సన్ స్క్రీన్ అది మళ్ళీ పెద్ద సైన్స్. దాన్ని 1000 కోట్లు కమ్మేస్తాడు సన్ స్క్రీన్. ఎక్కడ పోరుంది మనం మళ్ళీ మనమే క్లెయిమ్ చేసుకోవడం. మనుషులు చాలా తెలివైన వాళ్ళు. ఏడుందిరా తెలివి మీకు తెలివి లేనిదే మీతో కొంతమంది అతిథులు కూడా మీతో ఆడుకుంటూ ఉంటారు. వాడు వదిలిపడేదే మీతో ఎవరైతే ఈ ఫాస్ట్ కల్చరు ఈ విచ్చలవిడి మార్కెట్ ఇవన్నీ ఎవడైతే చేసి మిమ్మల్ని చేస్తున్నాడో వాడు దాంట్లో కూరుకుపోతాడు. చెడపక్కరా చెడేవు నీ గోయి నువ్వే దువ్వుకుండా దానికే వచ్చింది. ఇప్పుడు పొల్యూషన్ చేస్తే అన్ని బాయా, చెరువు నదులన్నీ పొల్యూషన్ అందరికి బాయా, అందరికి మంచి నీళ్ళు లేవు. సో గాలి చాలా ఇంపార్టెంట్. 22,000 గాలి తీసుకుంటాం. కిటికీలు తీసి పడుకోండి, దోమతెర కట్టుకోండి మంచిగా ఫ్రెష్గా. నెక్స్ట్ ఇంపార్టెంట్ నీళ్లు. యాక్చువల్గా వాటర్ అనే నేచర్ బ్యూటిఫుల్ ప్రిన్సిపల్ ఏమంటే ఎంతమంది గాలి అనుకునేట్లు మనం ఎంత పొల్యూషన్ చేసినా అమెజాన్ ఫారెస్ట్ కాడ నుంచి 40% ఆఫ్ ది మొత్తం గాలి ప్రపంచం కాల్చిన గాలి అక్కడ నుంచి రీఫైన్ అయ్యి తిరుగుతా ఉంది కదా భూమి 30,000 కిలోమీటర్ స్పీడ్తో. అది వచ్చి మీకు రీఫైన్ చేసి మంచి గాలి వస్తుంది. అంటే మీరు పొద్దున్నే పోతారు ఫ్రెష్గా ఉంటుంది కదా గాలి. అట్లా నీళ్లు కూడా ఎంత పొల్యూట్ చేసినా హుస్సేన్ సాగర్లో సముద్రంలో కలిసిపోయిన మైక్రో ప్లాస్టిక్లు చెదారం డ్రైనేజ్ అన్ని అడిగేది కలిసేది. అందుకే నేను చెప్పేది సముద్రాల్లో గూగుల్ మ్యాప్స్ చూస్తే 30 కిలోమీటర్ల వరకు నల్లగా ఉంటుంది ఈ డ్రైనేజ్ అంతా పోయి. ఉప్పు ఎక్కడి నుంచి వేస్తారు ఒంగోలులో, ఆ నీళ్ళని మడులు కట్టి అవి ఎవాపరేట్ చేస్తే వాటర్ మాత్రం ఎవాపరేట్ అవుతుంది. అంత ఉప్పే కదా. దాంట్లో మైక్రో పార్టికల్స్ లెడ్, ఆర్సెనిక్, హెవీ మెటల్స్, కెమికల్స్, యాసిడ్లు అన్ని దాంట్లో ఉన్నాయా. ఎంత డేంజరు. సో ఆ నీళ్లు ఈ నేచరు బ్యూటిఫుల్గా మేఘం రూపంలో పైకి తీసుకుపోతాడు. ఇప్పుడు మన ఊర్లో ఉండే చెరువు, కొండ చెరువు కానీ ఏదైనా కానీ హుస్సేన్ సాగర్ కానీ దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నింటినీ అక్కడ వదిలేసి స్టీమ్ను పైకి తీసుకుపోయి మేఘాల రూపంలో ఇక్కడ నుంచి మెడ్రాస్ నుంచి అమెజాన్లో పోయి పడతా ఉంటాయి. ప్యూర్ వాటర్ H2O. మీ కులము మతం చూడకుండా మీ ఇంటి మిద్ది మీద మీ డాబా మీద ఒక చదరపడుకి రాయలసీమలో 60 లీటర్లు వస్తాయి. ఒక ఇల్లు 1000 చదరపడుకులు అనుకుంటే 1000 ఇంటూ 100 లీటర్ 60 లీటర్ 60,000 లీటర్లు ఒక ఇంటి మీద పడతాను. 60,000 లీటర్లు మీరు తాగేదానికి కుకింగ్ కానీ వాడుకుంటే 20 లీటర్స్ పర్ డే. 6 మంది ఉంటే కూడా ఇంట్లో 20 లీటర్స్ కావాలి కుకింగ్ అండ్ డ్రింకింగ్కి. 20 లీటర్లు పై 60,000 అంటే 3,000 రోజులు. అంటే దగ్గర 9 ఏళ్ళకి కావాల్సిన నీళ్ళు పైనుంచి వస్తాం. మీరు సగం ఇసిపెట్టేయండి, 4 ఏళ్ళకి మీకు పైన నేచరు మీకు నీళ్ళు ఇస్తాను. ఆ నీళ్ళన్నీ డ్రైనేజ్కి ఇసిపెట్టి మళ్ళీ హేమాలిని గారు కెంట్ వచ్చాయి మేబీ పేరాహం అన్నారని అందరు కెంట్ వేసుకొని దాంట్లో మళ్ళీ ప్లాస్టిక్ మెంబ్రెయిన్లో దూర్చి ఆ ప్లాస్టిక్ నానో పార్టికల్స్తో కలిసి నీళ్ళని మినరల్స్ అన్ని బయటకు వచ్చేస్తా ఉంటే మినరల్ లెస్ వాటర్ని మినరల్ వాటర్ని తాగుతా ఉన్నాం మనం తెలివైన వాళ్ళమంట. ఎట్లా గవర్నమెంట్ బ్యాన్ చేసింది మినరల్ వాటర్ తాగకూడదు, అవి అసిడిక్గా ఉంటాయి, మీ బాడీ ఆల్కలైన్గా ఉంటుంది, మీ పొట్టలో ఫ్లూయిడ్స్ అన్ని ఆల్కలైన్గా ఉంటాయి. ఆల్కలైన్గా ఉండే వాటర్ నది నీళ్లు, చెరువు నీళ్లు టెస్ట్ చేసుకోండి మీరు. ఈ వర్షం నీళ్ళు పడిండేటివి ఈ చెట్లన్నీ మినరల్స్ను భూమిలో నుంచి 50 అడుగుల నుంచి తీసుకొని ఆకుల్లో, పువ్వుల్లో, కాయల్లో పెడితే అవి రాలిపోయినప్పుడు మట్టిగా మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం. సో మట్టే మినరల్స్. సో అడవిలో పడిన వర్షం నీళ్లు మట్టిని తీసుకొని ఎర్రగా ఫ్లో అవుతా ఉంటే ఆ నీళ్లు దాగి జింకలని చెంగు కడతాంటే క్లీన్ వాటర్ దాకా మన క్లీన్ బౌల్డ్. సో మేము ప్రకృతిలో రూఫ్ టాప్ వాటర్ని స్టెయిన్లెస్ స్టీల్ పైపులు వేసి మీరు తీసుకోవచ్చు. అవన్నీ ఉన్నాయి. ఆ స్టెయిన్లెస్ స్టీల్ పైపుల ద్వారా వచ్చేటప్పుడు సున్నపురాళ్ళు, ఇసుక, ఇటుకలు, కర్రబొగ్గులు వీటిలో పాస్ చేస్తే కర్రబొగ్గులు చెడ బ్యాక్టీరియాని పట్టేస్తాయి. ఇసుకలో పోయిన వాటర్ స్ట్రక్చర్ వాటర్ అవుతుంది, ఫిల్టరేషన్ అవుతుంది, కొన్ని మినరల్స్ వస్తాయి. ఇటుకలు వేస్తాం ఎందుకు? మట్టే మినరల్స్. సో మట్టి అట్లే వేస్తే కరిగిపోతుంది కదా ఇటుకలు. అది హ్యాండ్ మేడ్ బ్రిక్స్తో ఇటుకలు వేస్తారు, దాంట్లో ఫ్లో అయినప్పుడు కొన్ని మినరల్స్ వస్తాయి. సున్నపురాళ్ళు మన పెద్దోళ్ళు వాడుతూనే తాములు వేసుకొని సున్నమే
సో ఆ సున్నపురాలు వేస్తాం. దాంట్లో పోయినప్పుడు న్యాచురల్ కాల్షియం వచ్చా, న్యాచురల్ మెగ్నీషియం వచ్చా, మినరల్స్ వచ్చా, ఆల్కలైన్ అయింది. మన బాడీ ఆల్కలైన్ వాటర్ అయింది. సో ఆ నీళ్లు తాగుతాము. ఇక 1,40,000 లీటర్లు 1,40,000 లీటర్ల నీళ్ళని పట్టుకొని ఆ నీళ్ళకి వచ్చిన వాళ్ళు గెస్ట్లు అందరూ కూడా చిన్నపిల్లలు, పెద్దలు, గర్భిణి అందరూ ఆ నీళ్ళు తాగుతాడు. విరాట్ కోహ్లీ తాగే ఆల్కలైన్ వాటర్ మేము తాగుతాం పిల్లలు అందరూ. అదే అవే మేము చేసుకోలేదు. మన వాడికి ఒక ఫిల్టర్ కూడా చేసినాము. ఆ ఫిల్టర్లో ఇవన్నీ వేస్తాము. హిమాలయ వాటర్ అని, ఇంకేంటి ఆల్స్ వాటర్ అని, ఇప్పుడు ఏదో ఫ్లేవర్డ్ వాటర్ అని, బ్లాక్ వాటర్ అని ఏంటంటే వచ్చినాయి. అంటే డబ్బులుండి పిచ్చుండే వాళ్ళకి నార్మల్ పెడితే కుదరదు కదా. ఇప్పుడు ఇంకా ఏదో 2 లక్షలు 3 లక్షలు పెట్టి పేషెంట్లు ఏమేమి వచ్చినాయి. సో నార్మల్ వాటర్ తాగుతా ఉంటే ఒప్పుకోరు. అందుకని ఇప్పుడు వాళ్ళకి బ్లాక్ వాటర్ అని, ఫ్లేవర్ ఇవి తాగితే నువ్వు భలే రెడ్జిటిక్గా నువ్వు ఇంత హలీములు, ఇంత బిర్యానీ తినేసి బజ్జీలు గిజ్జీలు మెక్కేసి వాటర్ ఏమైపోతుంది? ఏమి కాదు. అందుకే ఈ అడ్వర్టైజ్మెంట్ అన్ని పెద్ద తుక్కునేది. ఎందుకంటే 3 రోజుల్లో మీ పొట్ట మాయం అంటారు. అంటే 30 ఏళ్ళు మించిన పొట్ట 3 రోజులు ఎట్ట మాయం అయ్యేది? రోజు 6 కిలోమీటర్లు పరిగితే నేను సరిపోతాం. అట్లా లేకుండా పనే చేయకుండా కుసోని ఏజ్లో ఉండి నాకు ఫుల్గా తినాలా, నాకు రోగాలు రాకూడదు, ఎనర్జీగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలా, ఇంటికి రాలిపోకూడదు, ఎట్ట కుదరుతుంది? ఆరోగ్యం రావాలంటే కొంచెం కష్టపడాలి. నేనంతా తినేయాలా, ఎక్సర్సైజ్ చేయకూడదు, ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలి, 100 ఏళ్ళు బతకాలి. కుదరదు. అందుకే 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి అయిపోతా ఉన్నాం. ముసలాళ్ళు 50-80 ఏళ్ళోళ్ళు వీళ్ళు శ్రద్ధాంజలి చేస్తాం. ఎందుకు 20 ఏళ్ళకి షుగర్ వచ్చింది, 20-30 ఏళ్ళకు హార్ట్ అటాక్ సడన్ గా, రకరకాల సమస్యలు. సో అందరూ అర్లీ డెత్స్ అనేది ఇప్పుడు బతికే వాళ్ళందరూ ఎట్లా బతికేస్తారు ఎక్కువ మంది, కానీ లాంజివిటీ లేదు. అది బాగా గమనిస్తా ఉండాలి. సో మేము 60 ఏళ్ళకి మేము ఇంకా కొండలు ఎక్కుతాడము, పరిగెత్తాడము అంటే బికాస్ అవర్ లైఫ్ స్టైల్. సో అది నీళ్లు. ఆహారము ఏది పీచు పదార్థం ఎక్కువ ఉంటుందో, హై ఫైబర్ ఉండే ఫుడ్ తింటే మీకు లాంగ్ అవర్స్ ఆకలి లేకుండా అంటే సూపర్ ఫుడ్. మీ బాడీకి సఫిషియెంట్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. అంతే, మళ్ళీ ఆకలి తినాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే సైకలాజికల్గా 6 సార్లు తిని అలవాటు అయింది కదా, టైం చూసుకొని అయ్యో తినలేదే అనుకుంటా ఉండారు జనాలకి. ఇంకోటి ఏమంటే ఆ జొన్న రొట్టిని నమిలి తినాల, రాగి ముద్దను కొంచెం టైం పడుతుంది తినాల. సో వీళ్ళకి ప్రాబ్లం ఏమంటే అంత టైం లేదు. సో తొందరగా టేస్టీగా ఉండే ఫుడ్ తినాలా అనేది వీళ్ళ మనసులో ఉంది. అందుకని వీళ్ళకి జొన్న రొట్లు, రాగి ముద్ద మీద పోవడం లే మనిషి. సో అది ఎప్పుడైతే దాని నుంచి బయటపడి రైట్ ఫుడ్ తినేదానికి యాక్సెస్ వస్తుందో అందరూ నేర్చుకోండి. పొద్దున్న లేస్తారు, నేను 3 గ్లాసులు రాగి తాగండి, చాలా ఇంపార్టెంట్. రాగులు బెల్లం వేసుకొని అటు కూర్చోండి, ఆ కుర్చీలు వేసి పొద్దున్నే ప్రతి ఒక్కరు 4 ఉన్నారంటే 4 నుండి 8 గ్లాసులు రాగి తాగు రెడీ అయిపోవాలి. రాగులు కూడా మీరే పిండి చేసుకోవాలి, బయట పిండి కొనకూడదు. ఎందుకంటే బియ్యం రూపాయి, రాగులు 40 రూపాయలు, బియ్యం పిండి కలిపేస్తారు. అర్థమైనా? రాగులు చేసుకోవాలా, అది మొల కట్టకూడదు. మొల కడితే న్యూట్రిషన్ ఉంటుంది, కానీ అసిడిటీకి అల్సర్కి జట రావాలంటే రాగుల్ని ఫ్రెష్గా పిండి చేసుకొని మీరు 4 గ్లాసులు చేయండి, 3 గ్లాసులు పొయ్యి మీద పెట్టండి. 1 గ్లాసు నీళ్ళని గిన్నెలో తీసుకొని 8 స్పూన్లు పిండి వేసి దాంట్లో కలిపేసి కరిగిపోతుంది. బాగా వేడిగా ఉండే నీళ్ళల్లో, మసాలాతో ఉండే నీళ్ళల్లో ఈ లిక్విడ్ పోసి తిప్పేసి రాగి జావ రెడీ. దాంట్లో ఆర్గానిక్ బెల్లం వేసుకోండి. మీ ఇంటిల్లి పాది అసిడిటీలు, అల్సర్లు, ఐరన్ డెఫిషియన్సీ, మినరల్ డెఫిషియన్సీ అన్నీ పోతాయి. బెల్లం కంటే బెటర్ ఓఆర్ఎస్ ఏది లేదు. అందుకని మనకు అన్ని పండగల్లో వాటిలంతా బెల్లం పానకం ఇచ్చేవాళ్ళు. పానకం తాగేస్తే ఆ డిహైడ్రేషన్ తిరిగి అంతా పోయేది. ఇప్పుడు మళ్ళీ కూల్ డ్రింక్స్ వచ్చేసాయి దరిద్రంగా. ఎంత అన్యాయము. సో ఇది కల్చర్ మీద దాడి. అంటే మన ఎడ్యుకేషన్ ఎట్లా పని చేస్తుంది అంటే ఎవరికో ఏదో ఊడిగం చేసేదానికి బడికి వచ్చే పనులు చేస్తాం. కానీ మన ఆరోగ్యము, మన భూమి, మన దేశము, మన ప్రజలు వాళ్ళకి ఆరోగ్యంగా ఉండేటివి ఏం చేయాలా అనే వాటి మీద అసలు ఆలోచించడం లేదు. సో ఆహారము మీరు ఒకసారి తింటే సాయంత్రం వరకు ఉండకుండా ఉండాలంటే హై ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉండే ఫుడ్ తినాలా. 1 వారం తిని చూడండి, రాగి జావతో అసిడిటీ పోతుంది. నాకు పోతుంది చెప్పిన రాగి జావతో పోతుందా అంటారు. తాగి చూడండి అని చెప్తా ఉంటా. ఎందుకు మీకు అంత డౌట్? నాకు పోయింది 30 ఏళ్ళు అసిడిటీ పోయింది, మీకు పోతుంది, ట్రై చేయండి. 1 వీక్ రాగి జావ తాగితే పొద్దున్న 4 గ్లాసులు, సాయంత్రం 4 గ్లాసులు అసిడిటీ పోతుంది. సో 4 గ్లాసులు ఎక్స్ట్రా తాగేది అంటారు. లీటర్ కావాలంటే కూల్ డ్రింక్ తాగుతారు కదా. ఇంకా కొంతమంది మహానుభావులు 6 బాటలు బీర్ తాగేవాళ్ళు కూడా ఉన్నారంట. మీరు కాదు, మీరందరూ మంచివాళ్ళు. సో 4 గ్లాసులు రాగి జావ తాగాలంటే తాగాల, కష్టపడి ముక్కు మూసుకొని తాగేయండి. దాంట్లో ఏమి చెడిపి వస్తులేదు కదా. మళ్ళీ ఎన్ని రోజులు రాగి జావ తాగాలి సార్ అంటారు. లైఫ్ లాగా తాగండి ఆయన. మీరు కాఫీలు, టీలు, పెప్సీలు, కూల్ డ్రింకులు, సిగరెట్లు మమ్మల్ని తాగుతాడు, లైఫ్ లాగా తాగుతాడు కదా.
అట్లా మంచి కూడా చేయండి. నేను ఇంకోటి చెప్తా, అరే మీరు ఆరోగ్యం ఎందుకు ఉండాలంటే మీ సిగరెట్లు మీ మందు తాగాలంటే కూడా ఆరోగ్యం ఉండాలి కదా. మీరు చెత్త తిని రోగాలు తెచ్చుకొని బిర్యానీ తెచ్చిపోతే మీరు మందు కూడా ఎక్కువ రోజులు ఎంజాయ్ చేయలేరు కదా. సో మందు 80 ఏళ్ళు ఎంజాయ్ చేయాలంటే బాగా ఫిట్నెస్గా ఉండండి, స్పోర్ట్స్ ఆడండి, మంచి ఫుడ్ తినండి, మంచి ఆలోచనలు పెట్టుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు అమెరికాలో చూస్తే ఫిట్నెస్ ఎట్లుంటుందంటే వాడు పొద్దున్న వీలు కాకపోతే రాత్రి అయినా వచ్చి వాడికి చేసుకుంటా ఉంటాడు. అవి చేసుకుని రాత్రి 10 కూడా చేస్తూ ఉంటాడు. అది చెడ్డది యాక్చువల్గా. ఎందుకంటే నీకు సాయంత్రం అయితేనే సర్కేడియన్ రథం అంటాం. మన బాడీ మైండ్ నేచర్ ట్యూనప్ అయి ఉంటే అట్లా మన కొకరకో అనగానే మెలకు వస్తుంది. అది మీకు కొకరకో వినిపిస్తూ ఉంటుంది, పక్షులు వస్తూ ఉంటాయి, ఇంకా ముందుగానే మెలకు వస్తుంది. అవి కనెక్షన్ లేదు కాబట్టి తెలియదు. మా కథ అట్లా ఉంది. 3కే మెలకు వస్తుంది, రాత్రి 3కే మెలకు వచ్చింది. సర్కేడియన్ రథం అంటాం దాన్ని. దానికి ఉంటే సాయంత్రము ఇప్పుడు ఇంత యాక్టివ్గా ఉండ కదా, ఎప్పుడెప్పుడు తినేసి 5:30కే గుట్ల దీపం నోట్లో ముద్ద పడుకుందామా అని ఉంది. వీళ్ళకి ఏదో ఇప్పుడంతా ఫ్రెండ్స్ వచ్చినారు, వీళ్ళతో ఏదో కొండక్కలన్నీ చేయాలా, సరే దానికి మెంటల్ ప్రిపేర్ అవుతారు అనుకో. సాయంత్రం అయితేనే మీకు మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అవుతాడు. ఆ మెలటోనిన్ హార్మోన్ అంటే నిద్ర హార్మోన్. సన్లైట్ అయ్యే కొద్దికి నువ్వు నిద్రలేకపోవాలా అనే సిగ్నల్ పోతా ఉంది. అప్పుడు పోయి నువ్వు రన్నింగ్, స్కీయింగ్, ఇవి అవి క్రాస్ ట్రైనరు అవి చేస్తే ఏమవుతుంది, మీకు ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి యాక్టివ్ పెడతాయి. సో మీరు నిద్రపోవాలా, ఎండార్ఫిన్స్ రిలీజ్ అయినాయి, మెలటోనిన్ రావాల్సిన టైంలో పరిగెత్తాడు. అది డేంజరే, మంచిదేం కాదు. కానీ వాళ్ళు ఎప్పుడోసారి చేస్తా ఉంటారు. మనం ఏం చేస్తాము, పుడతానే మావాడిని ఎట్లా సెటిల్ చేయాలా అని ఆలోచిస్తాం. మావాడు ఏం పని చేయకుండా బాగా సెటిల్ అయిపోయినాడు. మావాడు మావాడికి అంత ఇంటి బాడీలు వస్తాయి, షౌటరీ కట్టిన వస్తాయి, బాగా సెటిల్ అయిపోయినాడు అంటే సెటిల్మెంట్ ఈజ్ డెత్. మీ వాడు ఏం పని చేయకుండా కూడా సెటిల్ అయినాడంటే వాడు చచ్చినట్టే లెక్క, ఎందుకు బతికేది. సో సెటిల్ కాకుండా ఉండేది లైఫ్. నది కూడా పోతా ఉండేది సేపే నది, సముద్రంలో కలిసిందనుకో సెటిల్ అయింది, అయిపోయింది దాని కథ. సో సెటిల్ కాకుండా ఉండాలంటే, యాక్టివ్గా ఉండాలంటే మీరు పొద్దున్నే లేస్తానే మినిమం 1 అవర్ ఫిట్నెస్ కోసం పనిచేయాలా. కష్టపడి పనిచేసే వ్యవసాయదారులకు, రాళ్ళు కొట్టే వాళ్ళకి అవసరం లే, కార్పెంటర్లు అని శ్రమజీవులకు అవసరం లే. మీద అందరికీ ఫిట్నెస్ కోసం 1 అవర్ పనిచేయాల్సిందే. యువత అయినా ఎవరైనా, ముసలి ఎవరైనా పనిచేయాల్సిందే. ఏమీ లేకపోతే అదే గ్రౌండ్లోకి పోయి 1 గంట సేపు మీరు ఫిట్గా ఉండాలా. వీలైతే మీ హార్ట్, లంగ్స్ కొట్టుకునేట్లుగా పనిచేపిస్తారు. మామూలుగా చాలా మంది చూస్తాము, వాకింగ్ చేస్తూ ఉంటారు అయినా తగ్గరు. ఎందుకు? నువ్వు క్యాలరీస్ వాకింగ్ సిన్సియర్గా చేయడం లే. అది మామూలుగా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు బాగా 5,000 రూపాయలు షూ కట్టుకొని భార్య చూస్తూ ఉంటుంది, స్పీడ్గా నడుస్తాడు. ఆ టర్నింగ్లో పెద్ద బ్యాచ్ ఉంటారు అక్కడ. అన్నీ న్యూస్ పేపర్లు పెట్టుకొని, కరాచీ బేకరీ బిస్కెట్లు, మీటింగ్లు పెట్టుకొని, పేపర్లు చదివేసి, బజ్జీలు తినేసి వస్తా పొట్ట మీద మళ్ళీ నీళ్ళు పోసుకొని వస్తాడు. ఎందుకంటే ఇప్పుడు భలే చెమట పట్టిపోయిందని భార్య చూపించాలని. ఆమె అబ్బా మా ఆయన ఏం చేశాడు రా స్వామి అని ఇంత పెద్ద మళ్ళీ బూస్ట్ ఇస్తుంది. ఆమె బుర్రుండే ఆమె అయితే, ఏమండి మీరు 5 ఏళ్ళ నుంచి వాకింగ్ చేస్తూనే ఉంటారు, షూలు అరగల, పొట్ట తగల, ఏమిటి ఆమె బుర్రడిదే. సో అందుకే నేను తెలుసుకున్నా, పరిగెత్తాల్సిందే. సార్ ఆయాసం వస్తుంది, ఆయాసం రావాలని పరిగెత్తాలా. ఆయాసం వచ్చినప్పుడే హార్ట్, లంగ్స్ కొట్టుకుంటే, హార్ట్, లంగ్స్ కూడా మజిల్స్ ఉంటాయి కదా, మనం ఎక్సర్సైజ్ చేస్తే మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయో, హార్ట్, లంగ్స్ కూడా పరిగెత్తేనే ఎక్సర్సైజ్. అది ఇనిషియల్గా 10 అడుగులు పరిగెత్తండి, మళ్ళీ 20 అడుగులు పరిగెత్తండి, మళ్ళీ 1/2 కిలోమీటర్ పరిగెత్తండి. నేను మ్యారథాన్ పరిగెత్తమని చెప్పాలా. హార్ట్, లంగ్స్ ఊపిరి ఆడకుండా రావాలా. అప్పుడు సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ప్రతి సెల్కి ఆక్సిజన్ అందుతుంది. అప్పుడు ఆయాసం వచ్చిందా స్లో డౌన్ చేయండి, మళ్ళీ ఆయాసం పోయిందా మళ్ళీ పరిగెత్తండి, మళ్ళీ నిలిపెట్టి. ఇవి చేసుకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయి లైఫ్లో. ఇప్పుడు నేను పొద్దున అమ్మలు అయినా అంతే, ఇంతవరకు ఏమి లే, మాట్లాడతానే ఉన్నా. ఎనర్జీ ఎట్లుంది మరి? అదే మీరు ఎదురు బుట్టలో కొంచెం మాయిశ్చర్ చేసి కాటన్ పల్సర్ క్లాత్, ఇట్లా క్లాత్ దాని చుట్టూ పెట్టేయండి. వడలిపోయినా పర్వాలే, ఫ్రిడ్జ్లో పెట్టేది అవసరం లే, వడలిపోయినా పర్వాలే. ఇంకా మీరు మట్టి పాత్ర, పెద్ద మట్టి పాత్ర తీసుకొని దాంట్లో ఇసుకేసి, దాంట్లో ఇంకో మట్టి పాత్ర పెట్టి, లేదా ఎదురు బుట్ట పెట్టి, దాంట్లో కూరగాయలు పెట్టి, దానికి చుట్టూ దాని కిందంతా పట్టేసి దాన్ని కట్టేసి, అది కొంచెం ఇసుక తేమగా పెడితే ఎంత తేమగా తీసుకొని హైడ్రేషన్ అయితే ఉంటుందని. ఆ టైం వడలిపోయినా పర్వాలే. ఫ్రెష్ అనేది పెద్ద ఫార్స్. ఫ్రెష్ అయ్యేదానికి కొన్ని కెమికల్స్ కొడతా ఉంటాం. సో మనం ఫ్రెష్గా ఉండేటివని కాదు. ఎవడో ఒక ఆయన ఇప్పుడు చిన్నప్పుడు అన్ని పుచ్చిపోయిన వంకాయలు కొనేవాడంట. ఎందుకంటే
అది అది దాంట్లో మందు లేదు కాబట్టి పురుగు వచ్చేటప్పుడు గుడి పెట్టింది, అదని ఉచిపోయింది. కాబట్టి తీసుకొని అది రేట్ అర్ధ రేట్కి ఇస్తాడు, ఫ్రీగా ఇస్తాడు. అవి కోసేసి పురుగు అది తింటే నేను తింటా. అబ్బా ఏ మహానుభావుడు అయినా. మనం తాజాగా ఉండాలని దానికి స్ప్రే చేసి బూట్లు పాలిష్ అవన్నీ కొట్టి తాజా వంకాయ ఎక్కడ నాయనా, ఎక్కడ పోరుంది మనకి అప్సైడ్. అది కూరగాయలు ఆర్గానిక్ అయితే బాగుండవండి అంటే బాగుండకుండా ఉంటే ఏమి ఉడకబెట్టుకొని తింటాడో బాగా తినకుండా. అది ఇప్పుడు మీరందరూ భార్యాభర్త ఇద్దరు కలిసి ఆలోచించాల్సింది ఇట్లాంటి విషయాలు. ఎక్కడ ఆర్గానిక్ మామిడి పళ్ళు దొరుకుతాయి, ఎక్కడ సీతాఫలం, వాడి మీద ఉండండి. అందువల్ల నాకు కూడా, నేను పెద్ద పేషెంట్నే, అసిడిటీ, అల్సర్, అలర్జీకి ఎప్పుడు తుమ్ములే. నా మ్యారేజ్ ఎప్పుడైనా తొందరగానే ఉండా. ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ మారినాను. నేచర్కి మనతో పని ఉంది అని తెలుసుకుంటే నేచర్ మనం బతికిస్తుంది, సంతోషంగా పెడుతుంది, ఆరోగ్యంగా పెడుతుంది, ఆనందంగా పెడుతుంది. వెరీ సింపుల్ అది. ఇప్పుడు మీరందరూ ఇటుకు వచ్చినారంటే అంత అంత ఎనర్జీస్ ఉన్నాయి కాబట్టి వచ్చినారు, లేకపోతే అంత దూరం నుంచి ఎందుకు వస్తారు? నాకేం చెప్పింది, నువ్వు ఇంకా పని ఉందిరా స్వామి నీకు, ఆరోగ్యంగా ఉండరా, నువ్వు తినొద్దు, అటెంప్ట్ కావద్దు, మీ ఇంట్లో బిర్యానీలు తిని నువ్వు తినొద్దు చెప్తా ఉంది. ఎందుకంటే నేను వెజిటేరియన్ అయినా 35 ఏళ్ళ నుంచి. నా హిమోగ్లోబిన్ 15.3 రిపోర్ట్ ఉంది నా దగ్గరే ఫోన్లో. 15.3 వెజిటేరియన్. నేను తాగేది మెయిన్ రాగిదావా, జొన్న రొట్లు, చిక్కీలు, నువ్వులు, అంతే. సీజనల్ ఫ్రూట్స్. నేనేం ఎక్స్ట్రా ఏమి చేయడం. షర్ట్ తీసి ఎండకు పరిగెత్తా, షర్ట్ తీసి పరిగెత్తా. కేబీఆర్ పార్క్ కూడా నేను షర్ట్ తీసి పరిగెత్తా. నా D3 మామూలు 20 to 70 ఉండాలా, నాకు 24 ఉండింది ఒక 7 ఏళ్ళ ముందర. 69 పోయిన వారం చెప్పి 69 ఉంది. అమ్మా స్వామి, ఎండపోతే సార్, ఎండకు సన్ స్క్రీన్ పోసుకొని పోతావా ఏంది, ఎట్లా D3 మరి D3 లేసారు మాత్రలు తింటావా ఏంట్రా? ఆ మాత్రలు సింథటిక్ తింటే బాడీకి పట్టవు, మీకు అర్థం కావడంలే. అందుకని చాలా మంది ఐరన్ మాత్రం తీసుకుని, జింక్ మాత్రం తీసుకుని బిడ్డను అంటారు, కానీ ఆ బిడ్డ హెల్తీగా లేదు, మీరు హెల్తీగా లేరు. యూరియా, డిఐపి వేసి పెట్టిన పంటల్లో నుంచి వచ్చిన ఫుడ్కి ఎట్లా న్యూట్రిషన్ లేదో, మీరు ఆ టాబ్లెట్లు గేబిట్లు వేసుకొని మీరు 4 కిలోలు బిడ్డను కన్నా వాడు హెల్తీగా ఉండలేడు. మీరు మ్యారేజ్కి ముందరనే అందరూ మీ జాతకాలు కలగకపోయినా పర్వాలే, హిమోగ్లోబిన్ ఎంత ఉంది టెస్ట్ రిపోర్ట్లు తెప్పించుకోండి. 6 నెలల్లో సంవత్సరంలో కష్టపడి ఇంప్రూవ్ చేసుకోండి. చాలా ఈజీ. మునగాకు, అవి చాకు, నువ్వు లడ్డు పల్లి తింటే అయిపోతుంది. బాగా ఎడబడి అందరికీ రాగులు, జొన్న తింటే అయిపోతుంది. మళ్ళా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు ఇంకా జాగ్రత్తగా మీరు రైట్ ఫుడ్ తింటే నార్మల్ డెలివరీ, హెల్తీ బిడ్డ పుడతారు. 6 హిమోగ్లోబిన్ నుండి లేచేదానికి ఓపిక లేకుండా పెళ్లి చేసుకునే పిల్లల కంటే ఎట్లా హెల్త్ ఉంటుంది? సో అది యంగ్ జనరేషన్ మొత్తం మీరు అందరూ చేయాల్సింది, ఈ భూమిని కాపాడుకొని మీరు 100 ఎకరాలు చేయకపోయినా అరెకరములో ఉన్న పేడలు వేసుకొని ఇట్లాంటివన్నీ చేసుకొని అక్కడ కూరగాయలు తినండి. మిలెట్స్, రాగులు, జొన్నలు ఆర్గానిక్ దొరుకుతాయి. కూరగాయలే కష్టం. ఆ కూరగాయల్ని రైతుతో కాంటాక్ట్ అయ్యి ఆ రైతుకి మీరు దేశీ విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చి ఆ ఇన్పుట్స్ జీవామృతం, బ్రహ్మాస్త్రం, ఏమి పెద్ద అస్త్రాలు ఏం కాదు. ఇప్పుడు ఆ టమాటాకు వైరస్ వస్తుంది, పక్కన వయ్యారు బాంబు ఉంటుంది, ఆ పక్కన జిల్లెట్ చెట్టు ఉంటుంది, ఆ పక్క ఉమ్మె చెట్టు ఉంటుంది, ఆ పక్క నీమ్ ఉంటుంది, ఆ పక్క కారం ఉంటుంది. మీ చుట్టుపక్కల ఏదో ఆ పక్కనే జబ్బులు రాకుండా ఉంటాయి. అవన్నీ తీసుకొని మీదే ఫార్ములా, నీ పేరు పెట్టుకో, మీ తాత పేరు, మీ ఇంటి పేరు పెట్టుకో, అది రుబ్బేసి వేసి కషాయం కొడితే ఇది జిల్లేడో, ఇది వేపో అనుకొని వెళ్ళిపోతుంది పురుగా, అంతే. రిపెల్లెంట్. అది చేసుకొని ఆ రకంగా కూరగాయలు పండించే విధానాన్ని రైతులకు చెప్పండి. ఆ రైతు దగ్గర నుంచి మీరు కూరగాయలు కొనుక్కోండి. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. నేను రీసెంట్గా యుగాండాకు పోయిందా, అక్కడ వ్యవసాయం మొదలు పెడతా ఉన్నాము. అక్కడ నేను పొద్దున్నే రాయిదావ తాగేసి పోతా జనరల్గా. ఈసారి 4 రోజులు ఉన్నా. అక్కడ గోంజు అని ఒక రకమైన అరటికాయది నిప్పుల మీద కాల్చిస్తారు. 2 అరటికాయలు తిన్నా మధ్యాహ్నం కాకలే. అంటే ఆ భూమిలో అంత హ్యూమస్ ఉంది, 3.2 ఉంది హ్యూమస్. అంటే లోపల ఆర్గానిక్ కార్బన్ 3.2 ఉంది. మనకి ఇక్కడ 0.4, 0.3. సో దీని నుంచి వచ్చిన కూరగాయలు నాకు బాగాలేదండి ఏం చేయాలంటే ఎట్లా? సాయిల్లో మైక్రోబియల్ యాక్టివిటీ లేదు, సాయిల్లో హెల్త్ లేదు, దాంట్లో వచ్చిన ఫుడ్కి హెల్త్ లేదు. అందుకని ప్రతి రైతుకు నేను చెప్పేటప్పుడు అర్ధెకరం అన్నా మీరు బాగా గొర్రెల మందలు పెట్టి పేడెరువులు వేసి జనుమజీలకేసి వేసి ఆడ కూరగాయలు పెట్టుకొని రైతులన్నా మంచి కూడా తినండి. మీరు 150 మంది రైతులు ఉంటారు, వాళ్ళన్నా కాపాడుకోవాలని అది చెప్తా ఉంటాయి. జనాల కోసం 10 ఎకరాలు వేసి మందులు నువ్వు కొట్టి ఆ మందులు నువ్వు పీల్చి నువ్వు క్యాన్సర్ వచ్చేది ఎందుకు? నీ ఆరోగ్యం నువ్వు కాపాడుకుని టాప్ ప్రియారిటీ రైతులకి. ఫ్యూచర్లో రైతు లేకపోతే మొత్తం చాలా డేంజర్ అయిపోతుంది. ఇట్లా కాదు.